హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలన్న క్రికెట్ ఫ్యాన్స్ కోరికను కొందరు క్యాష్ చేసుకున్నారు. హెచ్సీఏ జారీ చేసిన పాస్లు పక్కదారి పట్టాయి. కాంప్లిమెంటరీ పాస్లను బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఉప్పల్ బ్లాక్ టికెట్ల దందాపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, బ్లాక్ టికెట్ల దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో ఐపీఎల్ 8th మ్యాచ్ ప్రారంభం కానుంది. యాక్చువల్గా ఈ సీజన్లో హైదరాబాద్లో జరిగే మొదటి మ్యాచ్, అది కూడా ముంబై ఇండియన్స్తో జరుగుతుంది. సో దీంతో ఈ టికెట్స్ కోసం జనాల్లో చాలా వరకు క్రేజ్ ఉంది. టికెట్స్ దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ టైంలో బ్లాక్ టికెట్లో దందా అయితే ఇక్కడ జోరుగా సాగుతుంది. ఇటు ఉప్పల్ స్టేడియం చుట్టూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. బ్లాక్ టికెట్స్ పైన మేము స్పెషల్ ఫోకస్ పెడతామని చెప్పారు. కానీ బ్లాక్ టికెట్స్ మాత్రం చాలామంది తీసుకొచ్చి ఇక్కడ యాక్చువల్గా 1500, 2500, 4000, 8000, 10,000 ఇలా వివిధ కేటగిరీలో టికెట్స్ ఉన్నాయి. సో ఒక్కో టికెట్కి ఇంతకుముందుకే టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సో 4000 టికెట్ని 16,000కు అమ్ముతుండగా ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళంతా ఈ వచ్చి యాక్చువల్గా వాళ్ళని పట్టుకున్న తర్వాత మీకు యాక్చువల్గా ఇక్కడ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ టికెట్లు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఈ టికెట్స్ అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆన్లైన్లో పెట్టి అమ్ముతుంది. సో మొత్తం ఈ స్టేడియం కెపాసిటీ వచ్చేసి 39,000 కెపాసిటీ. దీనిలో 80% ఆఫ్ ద టికెట్స్ మేము ఆన్లైన్లో అమ్ముతున్నాము. మిగతా 20% వివిధ కేటగిరీలో ఉన్న వారికి, అటు హెచ్సీఏ వాళ్ళకి కానీ, పోలీసులకు కానీ, అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా కాంప్లిమెంటరీ రూపంలో మేము టికెట్స్ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు నిన్న అడిగినప్పుడు. అయితే ఆ కాంప్లిమెంటరీ పాస్లు అన్నీ కూడా ఇటు హెచ్సీఏకి వచ్చిన వాటి అన్నింటిని కూడా వాళ్ళకి సంబంధించిన వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆ పాస్లన్నిటిని తీసుకొచ్చి బయటకు వచ్చి ఇటు బ్లాక్ దందాలో అమ్ముతున్నట్లయితే ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం ఇక్కడ కేవలం అంటే ఇప్పుడు 2 రూట్స్ ఉంటాయి. ఇటు రామంతపూర్ నుంచి వచ్చే రూట్ ఒకటి, అలాగే ఇట్లా హబ్సిగూడ ఉప్పల్ పోయే రూట్ ఒకటి. సో ఈ 2 రూట్స్ దగ్గర అక్కడ పోలీసులు బారికేడ్లు ఆపి వేసేసి కేవలం టికెట్ ఉన్న వాళ్ళని లోపలికి రమ్మంటున్నారు, మిగతా వాళ్ళని అలో చేయడం లేదు. సో అక్కడనే ఎవరైతే లోపలికి వస్తారో అక్కడ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆడ టికెట్స్ పట్టుకొని మా దగ్గర బ్లాక్లో టికెట్స్ ఉన్నాయి అంటూ కూడా అమ్ముతున్నారు. సో వాళ్ళందరికీ కూడా పట్టుకున్నారు. అయితే ఈ ఐపీఎల్ టికెట్స్కు సంబంధించి మొదటి నుంచి చాలా వరకు గజిబిజిగా నడుస్తుంది. ఎందుకంటే చాలా ఇక్కడ హైదరాబాద్లో గేమ్స్ ఇటు మ్యాచ్లు రావడమే తక్కువ. ఇట్లాంటి ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా మ్యాచ్లు వస్తాయి, మిగతా మ్యాచ్లు ఎక్కువగా హైదరాబాద్కి రావు. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి రావాలనుకుంటారు, మ్యాచ్ చూడాలనుకుంటారు, వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని డైరెక్ట్గా చూడాలని అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకు టికెట్లు మాత్రం దొరకట్లేదు. ఎందుకంటే మనం నిన్న చూసాము, ఇటు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 5th రోజు జరగబోయే మ్యాచ్కి మొన్న 11 o'clock మార్నింగ్ టికెట్స్ పెట్టారు. సో టికెట్స్ పెట్టిన వితిన్ 10 minutesలోనే ఇటు టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అని ఆన్లైన్లో చూపించింది. ఇక జనాలకు కొన్ని అంటే హై కేటగిరీ టికెట్స్ అయితే 50 minutes మీరు క్యూలో ఉండండి, క్యూలో ఉన్న తర్వాత మీకు వస్తుంది, అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని అందులో పెట్టారు. సో క్యూలో ఉన్నా కూడా ఆ తర్వాత టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అని వచ్చాయి. సో జనాలు దీంతో ఎందుకంటే మొత్తం 39,000 ఇటు కెపాసిటీ అని చెప్తున్నారు. దానిలో 39,000లో 80% అమ్మినా కూడా 80% 30,000 ప్లస్ టికెట్స్ వితిన్ 10 minutesలో ఎలా అమ్ముడుపోతాయి, ఆన్లైన్లో అంత తొందరగా ఎలా తీసుకుంటారంటూ కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక దీని మీదే ఎస్ఆర్హెచ్ని అడిగితే మేము కాంప్లిమెంటరీ పాస్లు ఇవ్వడంగా మిగిలిన అన్ని కూడా మేము ఆన్లైన్లో పెట్టేశాం, అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఆన్లైన్లో పెట్టాం కాబట్టి మేము దాన్ని ఏం చేయలేదంటూ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఇక చివరికి ఫ్యాన్స్ అంతా కూడా మాకు నచ్చిన ప్లేయర్స్ని చూడలేకపోతున్నాం, అసలు ఈ టికెట్లన్నీ ఎటుపోతున్నాయి, కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని వస్తున్నాయి, ఆన్లైన్లో ఎన్ని పెడుతున్నారు అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదని చెప్తున్నారు. సో నిన్న ఇటు రాచకొండ కమిషనర్ని అడిగినప్పుడు కూడా ఈ టికెట్ల విషయంలో మేము డైరెక్ట్గా మేము ఏం చేయలేము, ఎందుకంటే ఇది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, ఎన్ని టికెట్లు వస్తున్నాయి, ఎన్ని అమ్ముతున్నారు అనేది మేము వాళ్ళని అడగలేము, వాళ్ళు మాకు చెప్పలేరు అంటూ కూడా వాళ్ళు కూడా కొట్టిపడేస్తున్నారు. సో దీంతో పబ్లిక్ ఏం చేయాలి, ఆన్లైన్లో టికెట్లు దొరకవు, ఆఫ్లైన్లో టికెట్లు అమ్మరు, ఇట్లా డైరెక్ట్ మ్యాచ్ రోజు వచ్చి చూస్తేనేమో ఇక్కడ ఒక 4,000 టికెట్లు 16,000కు అమ్ముతున్నారు. సో అంత పెట్టి కొనలేము. సో దీంతో ట్రూ ఫ్యాన్స్ ఎవరు కూడా డైరెక్ట్గా స్టేడియంకి రాలేకపోతున్నామని ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు పోలీసులేమో ఇక్కడ బ్లాక్ టికెట్లు ఎవరు అమ్మినా మేము ఇక్కడికి వచ్చి పట్టుకుంటామని చెప్తున్నారు. కేవలం స్టేడియం చుట్టుపక్కల పట్టుకుంటే సరిపోదు, ఎందుకంటే ముందస్తుగానే వాళ్ళ కాంప్లిమెంటరీ పాసులు వస్తాయి, ఆ వచ్చిన పాసులని ముందుగానే ఎవరికో అమ్ముకుంటారు, డైరెక్ట్ వాళ్ళ పాసులు పట్టుకొని ఇక్కడికి వస్తారు. కాబట్టి డైరెక్ట్గా బ్లాక్ టికెట్ల పైన ఫోకస్ పెడతామంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కాదు, అది ముందస్తుగానే మొదటి స్టేజ్లోనే అసలు యాక్చువల్గా టికెట్స్ మొత్తం కెపాసిటీ ఎంత, దానిలో పోలీసులకు ఎన్ని ఇస్తున్నారు, కాంప్లిమెంటరీ ఎన్ని ఇస్తున్నారు, హెచ్సీఏ వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, ఆన్లైన్లో ఎన్ని
ఎన్ని అమ్ముతున్నారు, ఒక్కో కేటగిరీకి సంబంధించిన ఎన్ని టికెట్లు ఉన్నాయనేది క్లారిటీగా పెడితే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. మొత్తానికైతే ఈ మ్యాచ్ అంటే ఈ సీజన్లో మనకు మొత్తం 7 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 7 మ్యాచ్లలో ఫస్ట్ మ్యాచ్కే బ్లాక్ టికెట్కి సంబంధించి ఇంత హడావిడి జరుగుతుంటే నెక్స్ట్ మ్యాచ్లకు ఇంకా ఎంత జరగనుంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేది సిఎస్కే మ్యాచ్ ఏప్రిల్ 5th ఉంది. దానికి ఇంకా క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే ధోని వస్తున్నాడు ఇక్కడికి ఆడడానికి. ఆ తర్వాత సీజన్ నుంచి ధోని ఉండకపోవచ్చు. ఇదే లాస్ట్ టైం కాబట్టి ధోనిని చూడడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ధోని గేమ్ను చూడడానికి చాలామంది ఫ్యాన్స్ ఇక్కడికి వస్తారు. సో దానికి క్రేజ్ ఎక్కువ ఉంది, టికెట్స్కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మ్యాచ్కి ఇంకా ఎక్కువ ఈ బ్లాక్ టికెట్స్ దందా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ముందస్తుగానే పోలీసులు చూసి ఫోకస్ పెట్టాలంటూ కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు. చంద్రిక.